Hello everyone, this is Santosh Srivatsav Sharma. Last class lo fundamentals of electrical circuits subject lo unit number 2 network topology అనే యూనిట్ లో మనము టై సెట్ మ్యాట్రిక్స్ కట్ సెట్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాము. సో నౌ ఇన్ దిస్ క్లాస్ we will discuss mesh analysis, nodal analysis, duality and dual networks in exam point of view. So first mesh analysis గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. So what is mesh? What is the procedure to apply mesh analysis? Next mesh analysis lo models. So mesh analysis lo manaku basic ga two models unnai. First model normal model, second model dependent source model. So first let us discuss what is a mesh. So mesh analysis, nodal analysis anedi two important techniques మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మెష్ అండ్ నోడల్ అనాలిసిస్ ఆర్ వెరీ వెరీ పాపులర్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్స్. సో వి విల్ సీ వాట్ ఈస్ మెష్ అనాలిసిస్ ఫస్ట్. సో మెష్ ఈజ్ ఎ క్లోజ్డ్ పాత్. మెష్ ఈజ్ ఎ ఫస్ట్ మెష్ అంటే క్లోజ్డ్ పాత్ ఫామ్ అవ్వాలి. కాకపోతే ఒక కండిషన్ పెట్టాడు, ఆ క్లోజ్డ్ పాత్ లో ఇంకా ఏ క్లోజ్డ్ పాత్స్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. ఐ మీన్ మెష్ ఈజ్ ఎ క్లోజ్డ్ పాత్ which does not contain any other closed paths inside it. మనం కన్సిడర్ చేసిన క్లోజ్డ్ పాత్ లోపల మళ్ళీ ఇంకా ఏ క్లోజ్డ్ పాత్ ఎగ్జిస్ట్ కాకపోతే దాన్ని మెష్ అంటాము. మెష్ ఈజ్ ఎ క్లోజ్డ్ పాత్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ అదర్ క్లోజ్డ్ పాత్స్ ఇన్సైడ్ ఇట్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ మెష్. అదే లూప్ కన్సిడర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లూప్ కన్సిడర్ చేస్తే లూప్ ఈజ్ ఆల్సో ఏ క్లోజ్డ్ పాత్, కానీ లూప్ లో మళ్ళీ క్లోజ్డ్ పాత్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం డిఫైన్ చేసింది మెష్. మనం డిఫైన్ చేసిన మెష్ లో క్లోజ్డ్ పాత్ ఉంటుంది, ఆ క్లోజ్డ్ పాత్ లోపల మళ్ళీ ఇంకా ఏ క్లోజ్డ్ పాత్స్ ఉండవు. సో నౌ మెష్ అనాలిసిస్ ఎక్కడ అప్లై చేయాలి? మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ప్లేనార్ నెట్వర్క్స్ ఓన్లీ. మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లైడ్ ఫర్ ద నెట్వర్క్ విత్ ఆల్ వోల్టేజ్ సోర్సెస్. జనరల్ గా అన్ని వోల్టేజ్ సోర్సెస్ ఉంటే మెష్ అనాలిసిస్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. అంటే కరెంట్ సోర్స్ ఉంటే కూడా మెష్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు, కాకపోతే అక్కడ సూపర్ మెష్ అనాలిసిస్ అప్లై చేస్తాము. సో హియర్ ఫస్ట్ బేసిక్ గా మెష్ అనాలిసిస్ ప్లేనార్ నెట్వర్క్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. నాన్ ప్లేనార్ నెట్వర్క్స్ కి మనం మెష్ అనాలిసిస్ అప్లై చేయలేము. మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ నెట్వర్క్స్ విత్ ఆల్ వోల్టేజ్ సోర్సెస్. అన్ని వోల్టేజ్ సోర్స్ ఉంటే బెస్ట్ మెథడ్ మెష్ అనాలిసిస్, చాలా ఈజీగా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మెష్ అనాలిసిస్ ఎప్పుడు అప్లై చేయాలి? సో ఒక సర్క్యూట్ అనేది మనం కన్సిడర్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ లో మెషెస్ తక్కువ ఉండి నోడ్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మెష్ అనాలిసిస్ అప్లై చేయాలి. అంటే మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ అనే టూ ఇంపార్టెంట్ టెక్నిక్స్ మనకున్నప్పుడు ఫర్ ఎ గివెన్ సర్క్యూట్, ఒక గివెన్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు మెష్ అప్లై చేయాలా నోడల్ అప్లై చేయాలా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో మెషెస్ తక్కువ ఉంటే మెష్ అనాలిసిస్ అప్లై చేస్తాము, ఎందుకంటే ఈక్వేషన్స్ తక్కువ వస్తాయి, సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. నోట్స్ తక్కువ ఉంటే నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాం. దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ థింగ్. మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ప్లేనార్ నెట్వర్క్స్ అన్నాం. సో వాట్ ఈస్ ఎ ప్లేనార్ నెట్వర్క్ అనేది ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఏదైనా నెట్వర్క్ ని మనం ప్లేన్ సర్ఫేస్ అంటే టూ డైమెన్షనల్ సర్ఫేస్ అంటే ఏంటి? బోర్డ్ కానీ పేపర్ కానీ బుక్ కానీ టూ డైమెన్షనల్ సర్ఫేస్ కిందకి వస్తుంది. అంటే లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటాయి. ఈ టూ డైమెన్షనల్ సర్ఫేస్ పైన క్రాస్ ఓవర్ యూస్ చేయకుండా మనం నీట్ గా డ్రా చేయగలిగితే దాన్నే ప్లేనార్ నెట్వర్క్ అంట. వితౌట్ యూజింగ్ క్రాస్ ఓవర్ వీ కెన్ డ్రా ద నెట్వర్క్. సచ్ నెట్వర్క్ ఈస్ ప్లేనార్ నెట్వర్క్. ఓన్లీ ఫర్ సచ్ ప్లేనార్ నెట్వర్క్స్ వీ కెన్ అప్లై మెష్ అనాలిసిస్. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us డిస్కస్ ఎ న్యూమరికల్ ప్రాబ్లం. ఫస్ట్ నార్మల్ మోడల్ డిస్కస్ చేస్తున్నాను. ఐ మీన్ ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ కన్సిడర్ ద గివెన్ నెట్వర్క్. ఏదైతే నెట్వర్క్ ఇచ్చాడో ఫస్ట్ ఆ నెట్వర్క్ ని మనము కన్సిడర్ చేసి అది ప్లేనార్ నెట్వర్కా కాదా చెక్ చేయాలి. ఇన్ కేస్ ప్లేనార్ నెట్వర్క్ అయితేనే మెష్ అనాలిసిస్ అప్లై చేస్తాము. నాన్ ప్లేనార్ నెట్వర్క్ అయితే అందులో జంప్ ఓవర్స్ కానీ క్రాస్ ఓవర్స్ కానీ, అంటే ఒక లైన్ పైన జంప్ ఓవర్ క్రాస్ ఓవర్ యూస్ చేసి ఉంటారు. నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూద్దాం అది. సో మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ప్లేనార్ నెట్వర్క్స్. సో వన్స్ ప్లేనార్ నెట్వర్క్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం మెషెస్ ఐడెంటిఫై చేయాలి. అందులో ఎన్ని నంబర్ ఆఫ్ మెషెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క మెష్ లో ఒక్కొక్క కరెంట్ ని అసైన్ చేయాలి. ఐడెంటిఫై ఈచ్ మెష్ అండ్ అసైన్ ఎ కరెంట్ ఫర్ ఈచ్ మెష్. ఒక్కొక్క మెష్ లో ఒక్కొక్క మెష్ కరెంట్ ని మనం అసైన్ చేయాలి.
అన్ని మెష్ కరెంట్స్ సేమ్ డైరెక్షన్ లో కన్సిడర్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 3 మెషెస్ ఉన్నాయంటే 3 మెష్ కరెంట్స్ I1 I2 I3 అని కన్సిడర్ చేస్తాము. ఆల్ ద మెష్ కరెంట్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకుంటాం, లేదా అన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకుంటాం. I mean all mesh currents are considered in the same direction. That is the main logic. Next, apply KVL for each mesh. This is very important point. Mesh analysis lo ఒక్కొక్క మెష్ లో మనం అప్లై చేయాల్సిన టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఏ టెక్నిక్ అప్లై చేస్తున్నాము? KVL టెక్నిక్, అంటే వోల్టేజ్ ఈక్వేషన్ రాస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ని మనం కంపల్సరీ I/R ఫార్మెట్ లో రాసుకోవాలి. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఉంటే వోల్టేజ్ అక్రాస్ 2 ohms అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, I/2 I/R ఫార్మెట్ లో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి, ఎన్ని మెషెస్ ఉంటాయో అన్ని మెష్ కరెంట్స్ తీసుకుంటాము, అన్ని మెష్ ఈక్వేషన్స్ వస్తాయి. ఈ ఈక్వేషన్స్ అన్ని సాల్వ్ చేస్తే మనకు మెష్ కరెంట్స్ వస్తాయి. సో ఫండమెంటల్ గా ప్రైమరీగా మనం మెష్ అనాలిసిస్ యూస్ చేసి మెష్ కరెంట్స్ ని కనుక్కుంటున్నాం. నెక్స్ట్ మెష్ కరెంట్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ లో ఏ పారామీటర్ అడిగింటే ఆ పారామీటర్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, కన్సిడర్ ద గివెన్ నెట్వర్క్, చెక్ ఫర్ ద ప్లేనార్ నెట్వర్క్ అయితే మెష్ అనాలిసిస్ అప్లై చేస్తాము. అందులో నంబర్ ఆఫ్ మెషెస్ ఐడెంటిఫై చేయండి, ఒక్కొక్క మెష్ లో ఒక్కొక్క మెష్ కరెంట్ ని అసైన్ చేయండి. ఆల్ ద మెష్ కరెంట్స్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. జనరల్ గా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఒక్కొక్క మెష్ లో మనం అప్లై చేయాల్సిన టెక్నిక్ KVL టెక్నిక్ అనేది అప్లై చేస్తాం. వోల్టేజ్ ఈక్వేషన్ రాసుకుంటాము. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ని I/R ఫార్మెట్ లో రాసుకుంటాం. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫార్ములా I/R. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మెషెస్ ఎన్ని ఉంటాయో అన్ని మెష్ కరెంట్స్ కన్సిడర్ చేస్తాము, అన్ని మెష్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఆ మెష్ ఈక్వేషన్స్ అన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద మెష్ కరెంట్స్. నెక్స్ట్ let us consider first model of numerical problem. So first model of numerical problem lo, so here first one is the given network. Let us observe the first one. ikkada manamu first given network consider cheyali. First given network compulsory draw cheyali. Step by step procedure manam eppudaithe solve chestamo full marks vastayi. So this is the given network. As it is given network, without any change draw cheyandi. Next indulo manaku ichina given network lo first mesh 10 volts 5 ohms 2 ohms కలిపి ఇదంతా ఒక మెష్ ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెష్ కాబట్టి ఇది ఫస్ట్ మెష్ అని తీసుకుని ఇక్కడ I1 కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూపించాను చూడండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ నెట్వర్క్ డ్రా చేయాలి మీరు. నెక్స్ట్ సెకండ్ మెష్ 2 ohms 10 ohms 50 volts కలిపి ఒక మెష్ ఫామ్ అవుతుంది. ఇది సెకండ్ మెష్. ఈ సెకండ్ మెష్ లో ఇక్కడ I2 కరెంట్ సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కన్సిడర్ చేశాను. దిస్ ఇస్ ద స్టెప్ వైజ్ ప్రొసీజర్. ఫస్ట్ గివెన్ నెట్వర్క్ లో 2 మెషెస్ ఐడెంటిఫై చేసాము. ఫస్ట్ మెష్ లో మెష్ 1 కరెంట్ I1 తీసుకున్నాము, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కన్సిడర్ చేసాము. సెకండ్ మెష్ లో మళ్ళీ మనం I2 కరెంట్ కన్సిడర్ చేసాము. I2 కరెంట్ కూడా సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కన్సిడర్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ మెష్ కన్సిడర్ చేసి ఫస్ట్ మెష్ కి KVL ఈక్వేషన్ అప్లై చేయాలి. KVL ఈక్వేషన్ అప్లై చేయాల్సిన ప్రాసెస్ లో ఇంపార్టెంట్ పాయింట్, మనం కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలి. మనం డైరెక్షన్ కరెంట్ ఏ డైరెక్షన్ లో, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం ట్రావెల్ చేయాలి. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు మైనస్ టు ప్లస్ టచ్ అవుతుంది. వోల్టేజ్ సోర్స్ దగ్గర క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మైనస్ టు ప్లస్ ఉంది కాబట్టి -10 volts తీసుకున్నాను. నెక్స్ట్ రెసిస్టర్స్ దగ్గర వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ డైరెక్ట్ గా +V 5 ohms అంటే వోల్టేజ్ అక్రాస్ 5 ohms రాసాను ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏముంది 2 ohms ఉంది, ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 2 ohms రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు 0. సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. వోల్టేజ్ సోర్స్ దగ్గర మాత్రము కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ లో -2 టచ్ అయితే -2 ప్లస్ టచ్ అయింది కాబట్టి మైనస్ తీసుకున్నాను. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ ఆబ్వియస్ గా ప్లస్ తీసుకున్నాను. నెక్స్ట్ -10 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 5 ohms అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫార్ములా ఏంటి? I/R. రెసిస్టర్ వాల్యూ 5 కాబట్టి 5 రాసుకున్నా. కరెంట్ ఎంత పాస్ అవుతుంది? మెష్ కరెంట్ ఏ మెష్ కరెంట్ పాస్ అవుతుందో చెక్ చేయాలి. 5 ohms అనేది ఫస్ట్ మెష్ కి మాత్రమే రిలేట్ అయింది కాబట్టి I1 కరెంట్ మాత్రమే పాస్ అవుతుంది. సో కరెంట్ త్రూ 5 ohms అంటే I1. సో I1 ఇంటూ రెసిస్టర్ వాల్యూ 5 రాసాను, దట్ ఈస్ IR. ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 2 ohms కన్సిడర్ చేస్తే 2 ohms అనే రెసిస్టర్ ఫస్ట్ మెష్ కి సెకండ్ మెష్ కి కామన్ గా ఉంది. అదే 5 ohms చూడండి ఓన్లీ రిలేటెడ్ టు ఫస్ట్ మెష్.
10 ohms కన్సిడర్ చేస్తే ఓన్లీ రిలేటెడ్ టు సెకండ్ మెష్. కానీ 2 ohms కేస్ అలా కాదు. 2 ohms రెసిస్టర్ ఈస్ కామన్ ఫర్ ఫస్ట్ మెష్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మెష్. ఇట్లాంటి కేసులో మనం ఏం చేయాలి, వోల్టేజ్ అక్రాస్ 2 ohms అని రాసుకున్నాను. వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే 2 ohms రెసిస్టర్ ద్వారా 2 కరెంట్స్ పాస్ అవుతాయి. I1 కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పాస్ అవుతుంది, I2 కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ లో పాస్ అవుతుంది. సో I1 మైనస్ I2 కరెంట్ వాల్యూ I1 మైనస్ I2 ఇంటూ రెసిస్టర్ వాల్యూ 2 తీసుకున్నాను. I1 మైనస్ I2 కన్సిడర్ చేయాలా, I2 మైనస్ I1 కన్సిడర్ చేయాలా? సో హియర్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ఫస్ట్ మెష్. ఫస్ట్ మెష్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి I1 మైనస్ I2 అని తీసుకోవాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వోల్టేజ్ అక్రాస్ 2 ohms కన్సిడర్ చేసినప్పుడు 2 ohms రెసిస్టర్ ఈస్ కామన్ ఫర్ ఫస్ట్ మెష్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ మెష్. అంటే 2 కరెంట్స్ పాస్ అవుతాయి. I1 కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్, I2 కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్. అంటే I1 మైనస్ I2 లేదా I2 మైనస్ I1 తీసుకోవాలి. ఫస్ట్ మెష్ కి మనం అప్లై చేస్తున్నప్పుడు I1 మైనస్ I2 అని కన్సిడర్ చేయాలి. I1 మైనస్ I2 ఇంటూ రెసిస్టర్ వాల్యూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని స్టాండర్డ్ ఫార్మాట్ లో అరేంజ్ చేసుకోండి. అంటే I1 టర్మ్స్ అన్ని యాడ్ చేయండి, I2 టర్మ్స్ అన్ని యాడ్ చేయండి. ఒకవేళ I3 ఉంటే I3 టర్మ్స్ కూడా యాడ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ ఫార్మాట్ లో ఉండాలి. I1 ప్లస్ I2 ప్లస్ I3, ఒకవేళ I3 ఉంటాయి, ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ ఫార్మాట్ లో ఉండాలి. నెక్స్ట్ KVL అప్లై చేస్తున్నా, సెకండ్ మెష్ KVL అప్లై చేస్తున్నా. సో ఫస్ట్ వోల్టేజ్ అక్రాస్ 10 ohms నుంచి కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నా. వోల్టేజ్ అక్రాస్ 10 ohms, సో వోల్టేజ్ అక్రాస్ 10 ohms రాస్తున్నా. కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు ప్లస్ టు మైనస్ టచ్ అవుతుంది కాబట్టి ప్లస్ టు మైనస్ టచ్ అయితే ప్లస్ 50 రాసుకున్నాను. 50 volts దగ్గర కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు ప్లస్ టు మైనస్ టచ్ అయింది కాబట్టి ప్లస్ 50 రాసుకున్నా. ప్లస్ సేమ్ కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తే వోల్టేజ్ అక్రాస్ 2 ohms ఈజ్ ఈక్వల్స్ టు 0. వోల్టేజ్ అక్రాస్ 10 ohms అంటేనా I ఇంటూ ఆర్ ఫార్ములా. కరెంట్ ఎంత పాస్ అవుతుంది, మెష్ కరెంట్ I2 మాత్రమే పాస్ అవుతుంది. సో I2 కరెంట్ ఇంటూ రెసిస్టర్ వాల్యూ 10 ప్లస్ 50 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే అగైన్ మనం ఏం కన్సిడర్ చేయాలి, IR ఫార్ములా రాసుకోవాలి. వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే 2 ohms రెసిస్టర్ ఈస్ కామన్ ఫర్ సెకండ్ మెష్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ మెష్. ఇప్పుడు సెకండ్ మెష్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి I2 మైనస్ I1 అని కన్సిడర్ చేయాలి. సో I2 మైనస్ I1 అనేది 2 ohms ద్వారా కరెంట్ ఇంటూ రెసిస్టర్ వాల్యూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ స్టాండర్డ్ ఫార్మాట్ లో అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ I1 టర్మ్స్, నెక్స్ట్ I2 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ టర్మ్. సో ఇప్పుడు ఈక్వేషన్ నంబర్ 1, ఈక్వేషన్ నంబర్ 2 సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో ఈక్వేషన్ మోడ్ సెటప్ చేసుకుని ఈ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేస్తే మనకు డైరెక్ట్ గా మెష్ కరెంట్స్ I1 I2 డైరెక్ట్ గా వాల్యూస్ వస్తాయి. దిస్ ఈస్ రిగార్డింగ్ మెష్ అనాలిసిస్. నేను ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉండాలని 2 మెషర్స్ తీసుకున్నా, 3 మెషర్స్ తీసుకున్నా కూడా సేమ్ కేస్. నెక్స్ట్ డిపెండెంట్ సోర్స్ మోడల్ మనం డిస్కస్ చేయాలి. అంతకంటే ముందు ఈ ప్రాబ్లం ఫస్ట్ కంప్లీట్ చేద్దాము. సో ఇక్కడ I1 I2 సాల్వ్ చేసిన తర్వాత చూడండి వాల్యూస్ అదే పనిగా ఈ ప్రాబ్లం కన్సిడర్ ఇంటెన్షనల్ గానే ఈ ప్రాబ్లం తీసుకున్నాను. బికాస్ I1 వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ వచ్చింది, I2 వాల్యూ అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, మనం తీసుకున్న డైరెక్షన్ రాంగ్ అని. మనం తీసుకున్న డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నాం I2. I1 పాజిటివ్ వచ్చిందంటే మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్. సో I1 పాజిటివ్ డైరెక్షన్ 0.25 ఆంపియర్స్ రిప్రజెంట్ చేశాను. ఒకవేళ కరెంట్ నెగిటివ్ వస్తే మనం ఏం చేయాలి, 2 చేంజెస్ చేయాలి. ఫస్ట్ ఈ నెగిటివ్ ని పాజిటివ్ చేయాలి, క్లాక్ వైజ్ తీసుకున్న దాన్ని యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ చేయాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఒకవేళ నెగిటివ్ వస్తే మైనస్ వాల్యూని ప్లస్ వాల్యూగా చేయాలి, మనం తీసుకున్న కరెంట్ డైరెక్షన్ ని రివర్స్ చేయాలి. ఇందాక I2 ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాను, ఇప్పుడు పాజిటివ్ గా మార్చాను కాబట్టి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. దిస్ ఇస్ ద ఫైనల్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ద యాక్చువల్ డైరెక్షన్స్ ఆఫ్ కరెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పర్టికులర్ ప్రాబ్లం లో మెష్ కరెంట్ సాల్వ్ చేసాము, మెష్ కరెంట్ డైరెక్షన్స్ కూడా కరెక్ట్ గా కనుక్కున్నాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం లో ఓన్లీ మెష్ కరెంట్స్ మాత్రమే మనకు అడగరు ఎగ్జామ్ లో. దే విల్ ఆస్క్ లైక్ ఫైండ్ కరెంట్ త్రూ 2 ohms బై యూజింగ్ మెష్ అనాలిసిస్. ఇప్పుడు కరెంట్ త్రూ 2 ohms అంటే I1 కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్, I2 కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో I1 ప్లస్ I2 అంటే మెష్ కరెంట్స్ యూజ్ చేసి కరెంట్ త్రూ 2 ohms కనుక్కుంటున్నా. మెష్ కరెంట్స్ యూజ్ చేసి కరెంట్ త్రూ 2 ohms అంటే ఏంటి అక్కడ, సో I1 I2 రెండు ఎంటర్ అవుతున్నాయి కాబట్టి I1 ప్లస్ I2. I1 ఎంటర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం I2 ఎంటర్ అవుతుంది కాబట్టి కరెంట్ త్రూ 2 ohms అంటే I1 ప్లస్ I2. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ త్రూ 5 ohms అడిగాడంటే
I1 కరెంట్ మాత్రమే ఫ్లో అవుతుంది కాబట్టి కరెంట్ త్రూ 5 ohms అంటే I1 అవుతుంది, కరెంట్ త్రూ 10 ohms అంటే I2 అవుతుంది. ఇంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు డిపెండెంట్ సోర్స్ మోడల్ డిస్కస్ చేద్దాం. మెష్ అనాలిసిస్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 2 మోడల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 మోడల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తున్నామా. సో ఫస్ట్ డిపెండెంట్ సోర్స్ అంటే రాంబస్ షేప్ లో కానీ డైమండ్ షేప్ లో కానీ ఉన్న దాన్ని డిపెండెంట్ సోర్స్ అంటాం. ఎప్పుడైతే ఈ డిపెండెంట్ సోర్స్ ఇస్తారో అప్పుడు మనకు నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇంక్రీజ్ అయ్యి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిఫికల్ట్ గా ఫీల్ అవుతాం. ఆ డిఫికల్ట్నెస్ లేకుండా ఇక్కడ ఈజీగా ఒక లాజిక్ ప్రకారం ఒక టెక్నిక్ ఫ్రేమ్ చేశాను చూడండి. ఫస్ట్ మెష్ అనాలిసిస్ డిపెండెంట్ సోర్స్ మోడల్ అనగానే ఇచ్చిన నెట్వర్క్ లో ఇక్కడ చూడండి రౌండ్ షేప్ సర్కిల్ ఇచ్చాడు, దిస్ ఈజ్ నార్మల్ సోర్స్, ఇండిపెండెంట్ సోర్స్. ఇది రెసిస్టర్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకు డైమండ్ షేప్ లేదా రాంబస్ షేప్ లో ఒక సోర్స్ ఇచ్చాడు. ఈ సోర్సే మనకు డిపెండెంట్ సోర్స్. ఈ డిపెండెంట్ సోర్స్ ఇచ్చినప్పుడే ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్ అవుతుంది, కానీ డిఫికల్ట్నెస్ లేకుండా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన డిపెండెంట్ సోర్స్ లో ఇది వోల్టేజ్ సోర్సా కరెంట్ సోర్సా ఐడెంటిఫై చేయాలి మా. సో రాంబస్ షేప్ లోపల ప్లస్ మైనస్ ఉంటే వోల్టేజ్ సోర్స్ కాబట్టి విఎస్ అని రాశాను. వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 into I0. దాని వాల్యూ ఎంత? 4 into I0. 4 into I0 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ వోల్టేజ్ సోర్స్. ఫస్ట్ అది రాసుకున్నాను అమ్మా. నెక్స్ట్ ఈ I0 అనే వాల్యూ మనకు తెలియదు. యాక్చువల్గా మెష్ అనాలిసిస్ ప్రకారం ఈ సర్క్యూట్ని అనలైజ్ చేస్తే 3 మెషెస్ ఉన్నాయి. ఫస్ట్ మెష్ కరెంట్ I1 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నా. సెకండ్ మెష్ I2 కరెంట్ I2 మెష్ కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నా. థర్డ్ మెష్ లో I3 కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాను. ఒక్కొక్క మెష్ లో కేవీఎల్ ఈక్వేషన్, ఫస్ట్ మెష్, సెకండ్ మెష్, థర్డ్ మెష్ లో కేవీఎల్ ఈక్వేషన్ అప్లై చేసి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ని I into R ఫార్మాట్ లో అరేంజ్ చేసుకుంటే 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకు. అందులో I1, I2, I3 3 అన్నోన్స్ ఉంటాయి. 3 ఈక్వేషన్స్ 3 అన్నోన్స్ మ్యాథమెటిక్స్ ప్రకారం సాల్వ్ చేస్తే మనకు I1, I2, I3 వాల్యూస్ వస్తాయి. కాకపోతే ఇక్కడ అడిషనల్ గా I0 అనే అన్నోన్ మనకు ఏర్పడింది. I0 అనే అన్నోన్ ని మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి? సేమ్ సర్క్యూట్ లో మనం ఫస్ట్ ఇమ్మీడియట్ గా I0 అనేది ఎక్కడిచ్చారో అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 4 into I0 అనేది ఈ సోర్స్ వాల్యూ, అది అనవసరం మనకి. I0 అనేది తెలియదు. I0 అనే వాల్యూని మనము ఎక్కడిచ్చారు? కరెంట్ త్రూ 10 ohms I0 ఇచ్చింటారు ఖచ్చితంగా. సో ఆ ఈక్వేషన్ రాసేసుకోవాలి ఫస్ట్ లోనే. అది రాసుకున్నామంటే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో I0 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ I0? కరెంట్ త్రూ 10 ohms. కరెంట్ త్రూ 10 ohms ఎలా రాసుకున్నాము? హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్. కరెంట్ త్రూ 10 ohms క్లియర్ గా మెన్షన్ చేశారు. I0 10 ohms ద్వారా పాస్ అవుతున్నట్టు. కరెంట్ త్రూ 10 ohms అంటే మెష్ అనాలిసిస్ ప్రకారము 10 ohms రెసిస్టర్ ఫస్ట్ మెష్ కి సెకండ్ మెష్ కి కామన్ గా ఉంది కాబట్టి I1 మైనస్ I2 లేదా I2 మైనస్ I1 రాసుకోవాలి. నేను ఇక్కడ I1 మైనస్ I2 రాసుకున్నా. ఇన్ కేస్ మీరు I2 మైనస్ I1 రాసుకున్నా కరెక్టే. సో మెష్ అనాలిసిస్ ప్రకారము 10 ohms రెసిస్టర్ ఫస్ట్ మెష్ కి సెకండ్ మెష్ కి కామన్ గా ఉంది కాబట్టి మనం కరెంట్ త్రూ 10 ohms అంటే ఏం రాసుకోవచ్చు? I1 మైనస్ I2. కానీ I0 అంటే కరెంట్ త్రూ 10 ohms, అన్ని ఈక్వల్ చేస్తున్నాం. అంటే I0 అంటే కరెంట్ త్రూ 10 ohms, కరెంట్ త్రూ 10 ohms అంటే మెష్ అనాలిసిస్ ప్రకారం I1 మైనస్ I2. అంటే మనం ఈక్వేషన్స్ రాసుకునేటప్పుడు ఎక్కడ I0 వచ్చినా I1 మైనస్ I2 అని సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. డిపెండెంట్ సోర్స్ మోడల్ ఏం కొత్త మోడల్ ఏం కాదు. డిపెండెంట్ సోర్స్ మోడల్లో అడిషనల్ గా మనకు I0 కానీ V0 కానీ ఇట్లా ఒక అన్నోన్ టర్మ్ ఇస్తాడు. ఆ అన్నోన్ టర్మ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మెష్ కరెంట్స్ ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. I0 అంటే ఏంటి? కరెంట్ త్రూ 10 ohms. కరెంట్ త్రూ 10 ohms మెష్ అనాలిసిస్ ప్రకారం ఏంటి? 10 ohms ఈస్ కామన్ ఫర్ ఫస్ట్ మెష్ అండ్ సెకండ్ మెష్. సో ఐఎమ్ రైటింగ్ I1 మైనస్ I2. సో ఇప్పుడు కేవీఎల్ ఈక్వేషన్స్ రాస్తాం 1 by 1. సో నెక్స్ట్ స్లైడ్ లో చూడండి, మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేశాను. మెష్ కరెంట్స్ అన్ని I1, I2, I3 అన్ని మెష్ కరెంట్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కన్సిడర్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ మెష్ కి కేవీఎల్ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ మెష్ కి కేవీఎల్ అప్లై చేయాలంటే కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలి. కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ కరెంట్ త్రూ వోల్టేజ్ అక్రాస్ 10 ohms అదే రాశాను అన్న. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ 10 ohms అదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తే వోల్టేజ్ అక్రాస్ 12 ohms. మళ్ళీ కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు -2 ప్లస్ టచ్ అవుతుంది కాబట్టి -24. వోల్టేజ్ అక్రాస్ 10 ohms ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 12 ohms -24 ఈజ్ ఈక్వల్స్ టు 0. వోల్టేజ్ అక్రాస్ 10 ohms అంటే మా
వోల్టేజ్ అక్రాస్ 10 ohms అంటే I ఇంటూ ఆర్ రాసుకోవాలి. కరెంట్ ఏమవుతుంది, ఫస్ట్ మెష్కి అప్లై చేస్తున్నాం కాబట్టి I1 మైనస్ I2. సో ఫస్ట్ మెష్కి అప్లై చేస్తున్నాం కాబట్టి I1 మైనస్ I2. సో 10 ohms రెసిస్టర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెష్కి సెకండ్ మెష్కి కామన్గా ఉంది కదా, సో అందుకని I1 మైనస్ I2 తీసుకున్నాం. I1 మైనస్ I2నే ఎందుకు తీసుకున్నాము, ఫస్ట్ మెష్కి అప్లై చేస్తున్నాం కాబట్టి I1 మైనస్ I2 తీసుకున్నాం. ప్లస్ 12 ohms రెసిస్టర్ ఈస్ కామన్ ఫర్ ఫస్ట్ మెష్ అండ్ థర్డ్ మెష్. మనం ఇప్పుడు ఫస్ట్ మెష్కి KVL అప్లై చేస్తున్నాం కాబట్టి I1 మైనస్ I3 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్స్ టు 24. నెక్స్ట్ మళ్ళీ ఇది స్టాండర్డ్ ఫార్మాట్లో అరేంజ్ చేసుకోండి. I1 టర్మ్స్ ప్లస్ I2 టర్మ్స్ ప్లస్ I3 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. నెక్స్ట్ మళ్ళీ KVL అప్లై చేస్తున్నా, సెకండ్ మెష్కి అప్లై చేస్తున్నా. సెకండ్ మెష్కి అప్లై చేసినప్పుడు ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్, ఫస్ట్ 24 ohms దగ్గర వోల్టేజ్ అక్రాస్ 24 ohms ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 4 ohms ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 10 ohms ఈజ్ ఈక్వల్స్ టు 0. అదే ఇక్కడ రాసింది. వోల్టేజ్ అక్రాస్ 24 ohms ప్లస్ 4 ohms ప్లస్ 10 ohms అన్ని వోల్టేజెస్ తీసుకుని ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసాం. వోల్టేజ్ అక్రాస్ 24 అంటే 24 ohms అనేది సెకండ్ మెష్కి మాత్రమే కనెక్ట్ అయింది. సో 24 ఇంటూ I2 V ఈజ్ ఈక్వల్స్ టు IR ప్లస్ 4 ohms is common for second mesh and third mesh. So 4 into I2 minus I3. Second mesh kabatti I2 minus I3 plus 10 into 10 ohms second mesh ki first mesh ki common ga undi. Second mesh ki apply chestunnam kabatti I2 minus I1. Malli same I1 terms, I2 terms, I3 terms, constant terms ila common తీసుకుని మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ మెష్ కి అప్లై చేస్తాం. థర్డ్ మెష్ కి అప్లై చేసినప్పుడే కొద్ది కేర్ఫుల్ గా అనలైజ్ చేయాలి. సో థర్డ్ మెష్ కి అప్లై చేసినప్పుడు సో థర్డ్ మెష్ లో మనకు డిపెండెంట్ సోర్స్ అనేది ఉంది, అక్కడ I0 అనేది ఉంది. ఆ I0 అనే వాల్యూ తెలియదు మనకు. మనం I0 ని ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, I2, I3 లో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో ఫస్ట్ వోల్టేజ్ అక్రాస్ 4 ohms కరెంట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాం. వోల్టేజ్ అక్రాస్ 4 ohms అదే ఇక్కడ రాశాను. ప్లస్ ప్లస్ టు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను. ఈ సోర్స్ వాల్యూ ఎంత 4I0 యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నా, అక్కడ చేంజ్ ఏం లేదు. మళ్ళీ ఇదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తే 12 ohms టచ్ అవుతుంది. సో వోల్టేజ్ అక్రాస్ 12 ohms ఈజ్ ఈక్వల్స్ టు 0. వోల్టేజ్ అక్రాస్ 4 ohms అంటే ఏంటన్నా థర్డ్ మెష్ కాబట్టి I3 మైనస్ I2 ఇంటూ రెసిస్టర్ వాల్యూ 4 ప్లస్ 4 ఇంటూ I0 అంటే ఏంటి, I0 అంటే కరెంట్ త్రూ 10 ohms. ఇందాక డిస్కస్ చేసినట్టు కరెంట్ త్రూ 10 ohms. కరెంట్ త్రూ 10 ohms అంటే 10 ohms ఈస్ కామన్ ఫర్ ఫస్ట్ మెష్ అండ్ సెకండ్ మెష్ కాబట్టి I1 మైనస్ I2 తీసుకోవాలి, లేదా I2 మైనస్ I1 తీసుకోవాలి. ఇక్కడ I0 అంటే చూడండి I0 అనే వాల్యూ ఉంది. I0 అంటే కరెంట్ త్రూ 10 ohms. కరెంట్ త్రూ 10 ohms అంటే I1 మైనస్ I2 అనేది తీసుకున్నాను ఇక్కడ. సో ప్లస్ 12 ఇంటూ I3 మైనస్ I1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సేమ్ మళ్ళీ I1 టర్మ్స్, I2 టర్మ్స్, I3 టర్మ్స్ కామన్ తీసి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఈ 3 ఈక్వేషన్స్, సో మనకు 3 మెషెస్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేసాము. ఈ 3 ఈక్వేషన్స్ ఎలా ఉండాలి, I1, I2, I3 ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, I2, I3 నే ఉండాలి. ఒకవేళ వేరే ఏదైనా టర్మ్ I0, V0 అలా వస్తే ఆ I0 ని V0 ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, I2 లేదా I3 ఉంటే I3 లో ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది. సో అపాన్ సాల్వింగ్ ఈక్వేషన్స్ 1, 2, 3 విల్ గెట్ దీస్ వాల్యూస్. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇది వర్కౌట్ చేయండి. సో నెక్స్ట్ ఇమ్మీడియట్ గా నోడల్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. సో నోడల్ అనాలిసిస్ లో మెష్ అనాలిసిస్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ టెక్నిక్ నోడల్ అనాలిసిస్. నోడల్ అనాలిసిస్ లో ఫస్ట్ మనం నోడ్ అంటే ఏంటో డిఫైన్ చేసుకోవాలి. నోడల్ అనాలిసిస్ లో ఫస్ట్ నోడ్ ఈజ్ ఏ పాయింట్. 1 second, ఐఎమ్ అరేంజింగ్ దట్ స్లైడ్. సో నోడల్ అనాలిసిస్ లో ఫస్ట్ నోడ్ ఈజ్ ఏ పాయింట్ వేర్ 3 or more elements meet. గ్రాఫ్ థియరీలో వేరే డెఫినేషన్, నోడల్ అనాలిసిస్ లో వేరే డెఫినేషన్. చూడండి ఇక్కడ నోడల్ అనాలిసిస్ లో నోడ్ అంటే ఎలా కన్సిడర్ చేయాలి, మినిమం 3 ఎలిమెంట్స్ మీట్ అవ్వాలి. మినిమం 3 ఎలిమెంట్స్ మీట్ అయితేనే దాన్ని నోడ్ కింద, 3 or more ఎలిమెంట్స్ మీట్ అయితే ఆ పాయింట్ ని నోడ్ కింద కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ నోడల్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ప్లేనార్ యాజ్ వెల్ యాజ్ నాన్ ప్లేనార్. ప్లేనార్ కైనా అప్లై అవుతుంది, నాన్ ప్లేనార్ కైనా నోడల్ అనాలిసిస్ అనే టెక్నిక్ అప్లై అవుతుంది. అదే మెష్ అనాలిసిస్ అయితే ఓన్లీ ప్లేనార్ నెట్వర్క్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా అప్లై చేయాలి. ప్రొసీజర్ ఫస్ట్ కన్సిడర్ ద గివెన్ నెట్వర్క్. గివెన్ నెట్వర్క్ కన్సిడర్ చేసి అందులో ఏదో ఒక నోడ్ ని రెఫరెన్స్ నోడ్ గా తీసుకోండి. రెఫరెన్స్ నోడ్ ఎలా తీసుకోవడము, జనరల్ గా మైనస్ టెర్మినల్స్ అన్ని మీట్ అయి ఉంటాయి ఒక పాయింట్.
ఆ మైనస్ టెర్మినల్స్ అన్ని మీట్ అయిన పాయింట్ నే రెఫరెన్స్ నోడ్ గా తీసుకోండి. రిమైనింగ్ వాటిని అన్నింటినీ నాన్ రెఫరెన్స్ నోడ్స్ కింద కన్సిడర్ చేయండి. సో నంబర్ ఆఫ్ నోడ్స్ టోటల్ n నంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే అందులో ఒకటి రెఫరెన్స్ నోడ్, రిమైనింగ్ n-1 ఏమవుతాయి, నాన్ రెఫరెన్స్ నోడ్స్ అవుతాయి. సో మనము నాన్ రెఫరెన్స్ నోడ్స్ దగ్గరే కేసీఎల్ అనేది అప్లై చేస్తాం. నాన్ రెఫరెన్స్ నోడ్స్ దగ్గర మాత్రమే మనము కేసీఎల్ అనే టెక్నిక్ అప్లై చేస్తాం. 1 second. So consider the given network. In the given network identify reference node, అంటే ఏదో ఒకటి రెఫరెన్స్ నోడ్ మనమే తీసుకుంటాము. జనరల్ గా నెగిటివ్ పాయింట్స్ అన్ని మీట్ అయిన దాన్నే రెఫరెన్స్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాము. రిమైనింగ్ అన్ని నాన్ రెఫరెన్స్ నోడ్స్ అవుతాయి. సో n నెంబర్ ఆఫ్ నోడ్స్, 1 is a reference node and remaining n-1 are non-reference node or potential nodes. Next, identify each non-reference node. ఒక్కొక్క నాన్ రెఫరెన్స్ నోడ్ ని ఐడెంటిఫై చేసి ఆ నాన్ రెఫరెన్స్ నోడ్ దగ్గర మనం ఒక వోల్టేజ్ అసైన్ చేయాలి. సే నోడ్ నెంబర్ 1 అంటే అక్కడ వోల్టేజ్ V1 అని అజ్యూమ్ చేసుకోవాలి, రాసుకోవాలి అక్కడ. నెక్స్ట్, అట్ ఈచ్ నాన్ రెఫరెన్స్ నోడ్ we apply KCL. This is very very important. మెష్ అనాలిసిస్ లో మనం KVL అప్లై చేస్తే నోడ్ అనాలిసిస్ లో KCL అప్లై చేస్తున్నాము. KCL కూడా ఎక్కడ అప్లై చేస్తున్నాము, నాన్ రెఫరెన్స్ నోడ్ దగ్గర KCL అనేది అప్లై చేస్తున్నాము. అండ్ ఎక్స్ప్రెస్ కరెంట్ త్రూ రెసిస్టర్ ని ఇక్కడ ఎలా రాసుకుంటున్నాము, ఒకవేళ మనకు కరెంట్ త్రూ రెసిస్టర్ అనేది వస్తే I is equals to V/R కాబట్టి V/R ఫార్ములా యూజ్ చేసి అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. I is equals to V/R. సో మనకి ఎన్నైతే నాన్ రెఫరెన్స్ నోడ్స్ ఉంటాయో అన్ని నోడల్ వోల్టేజెస్ తీసుకోవాలి, అన్ని నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ అన్ని సాల్వ్ చేస్తే నోడల్ వోల్టేజెస్ వస్తాయి. సో బై యూజింగ్ నోడల్ అనాలిసిస్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ నోడల్ వోల్టేజెస్. అదే మెష్ అనాలిసిస్ అయితే మెష్ కరెంట్స్ కనుక్కుంటాము. నోడల్ అనాలిసిస్ అయితే నోడ్ పాయింట్స్ దగ్గర ఉన్న వోల్టేజెస్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. We can clearly understood this nodal analysis if we solve one numerical problem. So నేను ఇక్కడ డిస్కస్ చేసిన 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్, దిస్ ఇస్ ద గివెన్ నెట్వర్క్. ఇక్కడ నోడల్ అనాలిసిస్ లో మనం ఎప్పుడు అప్లై చేస్తాము, జనరల్ గా నోడల్ అనాలిసిస్ చాలా ప్రాబ్లమ్స్ కి 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి నోడల్ అనాలిసిస్ బెస్ట్ మెథడ్. సో నోడల్ అనాలిసిస్ సుపీరియర్ టెక్నిక్, మెష్ అనాలిసిస్ తో కంపేర్ చేస్తే హయ్యర్ లెవెల్ టెక్నిక్. ఎందుకంటే మెష్ అనాలిసిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ప్లేనార్, whereas nodal is applicable for planar as well as non-planar. So first, this is the given circuit. This is the given circuit. ఈ గివెన్ సర్క్యూట్ కి మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఏం చెప్పాను, ఐడెంటిఫై ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఏం చేశాను, నెగిటివ్ టెర్మినల్స్ అన్ని ఈ లైన్ దగ్గర మీట్ అవుతున్నాయి. రిటర్న్ టెర్మినల్స్ అన్ని ఇమ్మీడియట్ గా ఆ నెగిటివ్ టెర్మినల్స్ అన్ని మీట్ అయిన ఆ లైన్ ని, ఆ పాయింట్ ని 0th నోడ్ గా రెఫరెన్స్ నోడ్ గా కన్సిడర్ చేసాము. ఈ లైన్ అంతా రెఫరెన్స్ నోడ్, దట్ ఈస్ ఎ రెఫరెన్స్ నోడ్ అండ్ ద వోల్టేజ్ ఈజ్ అస్యూమ్డ్ యాజ్ 0 volts. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ని నోడ్ నెంబర్ 1 గా తీసుకున్నాం. ఎందుకు, ఈ పాయింట్ దగ్గర 3 ఎలిమెంట్స్ మీట్ అవుతున్నాయి. 10 ohms ఒకటి, 3 ohms ఒకటి, 5 amperes ఒకటి. సో దట్ ఈస్ కరెక్ట్ నోడ్. అక్కడ వోల్టేజ్ పాయింట్ 1 దగ్గర వోల్టేజ్ V1 అని అజ్యూమ్ చేశాం. నెక్స్ట్ ఈ పాయింట్ ని సెకండ్ నోడ్ గా కన్సిడర్ చేసాం. మినిమం 3 ఎలిమెంట్స్ మీట్ అయినా లేదో చెక్ చేయాలి. 5 ohms, 1 ohms, 3 ohms. సో 3 బ్రాంచెస్ మీట్ అయినాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ నోడ్. దిస్ ఈజ్ సెకండ్ నోడ్ అండ్ అట్ సెకండ్ నోడ్ మనం ఏం అజ్యూమ్ చేసాం, వోల్టేజ్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ V2. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, మనం ఎక్కడ అప్లై చేయాలి, 0th నోడ్ దగ్గర KCL అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్ నాన్ రెఫరెన్స్ నోడ్స్, 0th నోడ్ అనేది రెఫరెన్స్ నోడ్. సో ఫస్ట్ నోడ్, సెకండ్ నోడ్ అనే నాన్ రెఫరెన్స్ నోడ్స్ దగ్గర మనము KCL అప్లై చేయాలి. ఫస్ట్ నోడ్ దగ్గర వోల్టేజ్ V1 అజ్యూమ్ చేసాము. సో ఫస్ట్ నోడ్ ద వోల్టేజ్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ V1. సో అట్ ఫస్ట్ నాన్ రెఫరెన్స్ నోడ్, ఫస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ద నోడల్ డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయండి. విల్ గెట్ మోర్ మార్క్స్. ఐ మీన్ వెరీ క్లియర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నోడల్ అనాలిసిస్. సో ఫస్ట్ నోడ్ ఎలా డ్రా చేయాలి, ఫస్ట్ నోడల్ డయాగ్రామ్. ఫస్ట్ నోడ్ ప్లేస్ చేశాను. ఫస్ట్ నోడ్ ప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ కనెక్ట్ అయిన బ్రాంచెస్ అన్ని డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు డ్రా చేయాలి, ఇంకొక నోడ్ టచ్ అయ్యేంత వరకు డ్రా చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నోడ్ ప్లేస్ చేశాను. లెఫ్ట్ సైడ్ ఏం కనెక్ట్ అయింది, 5 amperes కనెక్ట్ అయింది.
5 ఆంపియర్స్ తర్వాత ఏం కనెక్ట్ అయింది, 0th నోడ్ కనెక్ట్ అయింది, ఇంకొక నోడ్ టచ్ అయింది కాబట్టి అక్కడ స్టాప్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నోడ్ దగ్గర నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ లో 10 ohms రెసిస్టర్ కనెక్ట్ అయింది. సో 10 ohms రాశాను. 10 ohms తర్వాత ఏం కనెక్ట్ అయిందేమో 0th నోడ్ కనెక్ట్ అయింది. సో అక్కడ స్టాప్ చేస్తాం ఆ బ్రాంచ్. నెక్స్ట్ ఫస్ట్ నోడ్ నుంచి రైట్ సైడ్ ఏం కనెక్ట్ అయింది, 3 ohms కనెక్ట్ అయింది. అలానే డ్రా చేస్తూ వెళ్ళాలి. డ్రా చేస్తూ వెళ్తే మనకు సెకండ్ నోడ్ టచ్ అవుతుంది, అంటే ఇంకొక నోడ్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ స్టాప్ చేయాలి. ఫస్ట్ నోడ్ దగ్గర వోల్టేజ్ V1, సెకండ్ నోడ్ దగ్గర వోల్టేజ్ V2, 0th నోడ్ దగ్గర వోల్టేజ్ 0 volts. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ నోడ్ కి ఏదైనా కరెంట్ సోర్స్ కనెక్ట్ అయిందా. సో టోటల్ గా ఇక్కడ 1, 2, 3 బ్రాంచెస్ కనెక్ట్ అయినాయి. ఈ 3 బ్రాంచెస్ లో కరెంట్ సోర్స్ కూడా ఉంది, దట్ ఈస్ 5 amperes. సో దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద నోడ్. సో యాజ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద నోడ్ తీసుకున్నాను. కరెంట్ త్రూ 3 ohms, కరెంట్ త్రూ 10 ohms లీవింగ్ కరెంట్స్ గా చూపించాము. ఇక్కడ ఆబ్వియస్ గా లీవింగ్ కరెంట్స్ అవుతాయి. సో సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఇస్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. కేసీఎల్ అంటే అదే కదా, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ అంటే ఫస్ట్ నోడ్ లోకి ఎంత కరెంట్ ఎంటర్ అవుతుంది, 5 amps ఎంటర్ అవుతుంది. సో 5 is equals to లీవింగ్ కరెంట్స్ ఏ ఉన్నాయి, కరెంట్ త్రూ 3 ohms ప్లస్ కరెంట్ త్రూ 10 ohms, అదే రాసాను. 5 is equals to మనం ఏం రాయాలి, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కరెంట్ త్రూ రెసిస్టర్ అనగానే I is equals to V/R గుర్తుకు రావాలి మనకి. సో I is equals to V/R అంటే కరెంట్ త్రూ 10 ohms చూడండి ఎలా రాశాను, కరెంట్ త్రూ 10 ohms అంటే voltage across 10 ohms by 10. Current through 3 ohms ante voltage across 3 ohms by 3. Next voltage across 10 ohms ante, this is very very important. Voltage across 10 ohms ante 10 ohms resistor across ga enta voltage exist avutundi adi manam check cheyali. 10 ohms resistor ki upper terminal first node connect ayindi, voltage V1 undi, so V1 raskunnam. నెక్స్ట్ లోయర్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయింది, 0th నోడ్ కనెక్ట్ అయింది, 0 volts ఉంది. సో -0, V1 - 0 అంటే 10 ohms అక్రాస్, 10 ohms ఈస్ కనెక్టెడ్ అక్రాస్ ఫస్ట్ నోడ్ అండ్ 0th నోడ్. సో వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ వోల్టేజెస్, V1 - 0 అదే రాసాను. నెక్స్ట్ ఈ పాయింటే చాలా ఇంపార్టెంట్ మన నోడల్ అనాలిసిస్ లో. వోల్టేజ్ అక్రాస్ 3 ohms చూద్దాం, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. 3 ohms కి 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఆ 2 టెర్మినల్స్ ఎక్కడ కనెక్ట్ అయినాయి, ఫస్ట్ నోడ్ కనెక్ట్ అయింది, సెకండ్ నోడ్ కి కనెక్ట్ అయింది. ఫస్ట్ నోడ్ దగ్గర వోల్టేజ్ V1, సెకండ్ నోడ్ దగ్గర వోల్టేజ్ V2 అంటే 3 ohms అక్రాస్ గా ఎంత వోల్టేజ్ ఉంటుంది, V1 - V2 లేదా V2 - V1. కానీ ఇక్కడ ఫస్ట్ నోడ్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి V1 - V2 తీసుకోవాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్, వోల్టేజ్ అక్రాస్ 3 ohms అంటే 3 ohms ఏ నోడ్స్ కనెక్ట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి కనెక్ట్ అయింది. సో ఆ నోడల్ వోల్టేజెస్ డిఫరెన్స్ తీసుకోవాలి, V1 - V2 లేదా V2 - V1. కానీ ఇక్కడ ఫస్ట్ నోడ్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి we have to take V1 - V2 అదే రాసాను. నెక్స్ట్ నోడల్ డయాగ్రామ్ 2, సెకండ్ నోడ్ అన్న, అంటే ఇక్కడ ఉంది సెకండ్ నోడ్. ఈ సెకండ్ నోడ్ కి సంబంధించిన నోడల్ డయాగ్రామ్, ఆ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది కదా మనకు, ఆ ఈక్వేషన్ ని ఈక్వేషన్ నంబర్ 1 గా మార్క్ చేయండి. ఈక్వేషన్ ని ఈక్వేషన్ నంబర్ 1 గా మార్క్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1. దాన్ని కూడా అరేంజ్ చేసుకోండి, V1 టర్మ్స్ V2 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ టర్మ్ లాగా అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ నోడల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు. సెకండ్ నోడల్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్ నోడ్ ప్లేస్ చేశాను. ఫస్ట్ సెకండ్ నోడ్ ప్లేస్ చేసిన తర్వాత సెకండ్ నోడ్కి ఏవైతే ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి అవి డ్రా చేస్తూ వెళ్ళాను. సెకండ్ నోడ్ కి లెఫ్ట్ సైడ్ 3 ohms కనెక్ట్ అయింది. 3 ohms తర్వాత ఫస్ట్ నోడ్ కనెక్ట్ అయింది, అక్కడ స్టాప్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ నోడ్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో 5 ohms కనెక్ట్ అయింది. 5 ohms తర్వాత 0th నోడ్ ఇంకొక నోడ్ టచ్ అయింది కాబట్టి ఇక్కడ స్టాప్ చేయాలి. సెకండ్ నోడ్ కి రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సెకండ్ నోడ్ కి రైట్ సైడ్ 1 ohms కనెక్ట్ అయింది. 1 ohms తర్వాత నోడ్ లేదు, సో కాబట్టి కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఏం కనెక్ట్ అయింది, 10 volts కనెక్ట్ అయింది. 10 volts తర్వాత నోడ్ అంటే ఇక్కడ వరకు డ్రా చేయాలి. దిస్ ఈస్ ద నోడల్ డయాగ్రామ్. 10 volts తర్వాత 0th నోడ్ టచ్ అయింది కాబట్టి 0th నోడ్ దగ్గర స్టాప్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద నోడల్ డయాగ్రామ్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన. సో సెకండ్ నోడ్ కనెక్ట్ అయిన బ్రాంచెస్ 1, 2, 3 బ్రాంచెస్ కనెక్ట్ అయినాయి. ఈ 3 బ్రాంచెస్ లో ఎక్కడా కూడా మనకు కరెంట్ సోర్స్ కనెక్ట్ కాలేదు. కరెంట్ సోర్స్ ఇన్ కేస్ కనెక్ట్ కాకపోతే అప్పుడు మనం ఎలా కరెంట్ ఈక్వేషన్ డిఫైన్ చేయాలి, కేసీఎల్ ఈక్వేషన్ ఎలా డిఫైన్ చేయాలి. ఇన్ కేస్
in case at a particular node, if there is no current source connected, then we have to assume, ఎలా అజ్యూమ్ చేసుకోవాలి, ఎంటరింగ్ కరెంట్ ఈజ్ 0 అని అజ్యూమ్ చేసుకోవాలి. రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ లో లీవింగ్ కరెంట్స్ తీసుకోవాలి. లీవింగ్ కరెంట్స్ అంటే ఏంటి, కరెంట్ త్రూ 3 ohms లీవింగ్ ఫ్రమ్ ద నోడ్, కరెంట్ త్రూ 5 ohms లీవింగ్ ఫ్రమ్ ద నోడ్, కరెంట్ త్రూ 1 ohm లీవింగ్ ఫ్రమ్ ద నోడ్. ఎంటరింగ్ కరెంట్ ఎంత అంటే అజంప్షన్ ఎంటరింగ్ కరెంట్ ఈజ్ 0. ఎప్పుడు ఈ కండిషన్ తీసుకోవాల్సిందే, when no current source is connected at a particular node, the assumption is entering current is 0 and all the leaving currents, and in all the branches we have to take the leaving currents, and all the currents are leaving at the branches connected to second node. So అదే ఇక్కడ అప్లై చేశాను చూడండి. ఎంటరింగ్ కరెంట్ ఎంతనన్నా 0 is equals to current through 3 ohms plus current through 5 ohms plus current through 1 ohm. అంటే sum of leaving currents is equals to sum of entering current. ఎంత 0. 0 is equals to current through 3 ohms అంటే ఎలా రాసుకోవాలి, V by R, voltage across 3 ohms by 3. current through 5 ohms అంటే voltage across 5 ohms by 5, voltage across 1 ohms by 1. next voltage across 3 ohms అంటే నానా, voltage across 3 ohms చూడండి, 3 ohms ఎక్కడికి కనెక్ట్ అయింది, సెకండ్ నోడ్ కి ఫస్ట్ నోడ్ కి కనెక్ట్ అయింది. సెకండ్ నోడ్ కి మనము నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాం కాబట్టి V2 మైనస్ V1 తీసుకోవాలి. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 5 ohms అంటే మా, వోల్టేజ్ అక్రాస్ 5 ohms అంటే 5 ohms ఎక్కడికి కనెక్ట్ అయింది, సెకండ్ నోడ్ కి 0th నోడ్ కి కనెక్ట్ అయింది, అంటే V2 మైనస్ 0 అదే రాసాను. ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 1 ohms, ఇది చాలా ఇంపార్టెంట్. వోల్టేజ్ అక్రాస్ 1 ohms ఎక్కడికి కనెక్ట్ అయింది, సెకండ్ నోడ్ కనెక్ట్ అయింది, తర్వాత ఇంకొక టెర్మినల్ +10 volts కనెక్ట్ అయింది, అంటే 10 volts కి V2, 10 volts కి V2 కి మధ్య కనెక్ట్ అయింది కాబట్టి V2 మైనస్ 10 అని తీసుకోవాలి. సెకండ్ నోడ్ కనెక్ట్ అయింది కాబట్టి వోల్టేజ్ V2 బాగానే ఉంది, రాసుకున్నాం V2. ఇక్కడ అనదర్ టెర్మినల్ 1 ohms రెసిస్టర్, అనదర్ టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయింది, +10 కనెక్ట్ అయింది. +10 కనెక్ట్ అయితే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, -10 కనెక్ట్ అయితే ఇక్కడ +10 తీసుకోవాలి. ఇక్కడ మనకు ప్రాబ్లంలో 1 ohms రెసిస్టర్ యొక్క టెర్మినల్ +10 కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ -10 తీసుకున్నాం. సో V2 మైనస్ 10/1. నెక్స్ట్ అగైన్ ఇదంతా ఒక నీట్ గా స్టాండర్డ్ ఫార్మాట్ లో V1 టర్మ్స్, V2 టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్ అరేంజ్ చేసుకుంటే సెకండ్ ఈక్వేషన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో వెన్ వీ సాల్వ్ ఈక్వేషన్ నంబర్ 1 అంటే ఫస్ట్ నోడ్ కి అప్లై చేసిన ఈక్వేషన్, సెకండ్ నోడ్ కి అప్లై చేసిన ఈక్వేషన్ ఇక్కడ చూపించాను చూడండి. సో ఫస్ట్ నోడ్ ఈక్వేషన్, సెకండ్ నోడ్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్టయితే విల్ గెట్ దీస్ వాల్యూస్. V1 19.85 volts, V2 10.9 volts. మీరు కూడా సాల్వ్ చేయండి, క్యాలిక్యులేటర్ లో డైరెక్ట్ గా సాల్వ్ చేయండి. నెక్స్ట్ కరెంట్ త్రూ 3 ohms అంటే నానా ఇక్కడ నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి నోడల్ వోల్టేజెస్ V1 V2 కనుక్కున్నాం, బానే ఉంది. అంతవరకు ప్రాబ్లం అడుగుతారని గ్యారంటీ లేదు. సో నోడల్ వోల్టేజెస్ అయితే ఖచ్చితంగా కనుక్కోవాలి. తర్వాత అడిషనల్ గా ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు, ఫైండ్ కరెంట్ త్రూ 3 ohms బై యూజింగ్ నోడల్ అనాలిసిస్ అన్నాడు. సో ఫైండ్ కరెంట్ త్రూ 3 ohms అంటే నోడల్ అనాలిసిస్ ప్రకారం ఎలా రాసుకోవాలి, కరెంట్ త్రూ రెసిస్టర్ అంటే V/R ఫార్మాట్ లో రాసుకోవాలి. సో వోల్టేజ్ అక్రాస్ 3 ohms బై 3. వోల్టేజ్ అక్రాస్ 3 ohms అంటే ఏ నోడ్ పాయింట్స్ మధ్య కనెక్ట్ అయింది, ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి కనెక్ట్ అయింది కాబట్టి V1 మైనస్ V2. సార్ V2 మైనస్ V1 రాసుకోవచ్చా అంటే V1 గ్రేటర్ దాన్ V2 కాబట్టి V1 మైనస్ V2 డివైడెడ్ బై రెసిస్టర్ వాల్యూ, సో దట్ విల్ గెట్ కరెంట్ త్రూ 3 ohms. దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ ఆఫ్ నోడల్ అనాలిసిస్. నెక్స్ట్ నానా లాస్ట్ మోడల్. ఇప్పుడు నోడల్ అనాలిసిస్ లో ఇన్ కేస్ డిపెండెంట్ సోర్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి. ఇన్ కేస్ మనకు డిపెండెంట్ సోర్స్ ఇస్తే చూడండి ఒకసారి డిపెండెంట్ సోర్స్ మోడల్ చూద్దాము. సో డిపెండెంట్ సోర్స్ మోడల్లో ఫస్ట్ మనకు ఎలా ఐడెంటిఫై చేస్తాము, రాంబస్ షేప్ లో కానీ డైమండ్ షేప్ లో కానీ ఉంటే అది డిపెండెంట్ సోర్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చారు, ఈ ప్రాబ్లం నోడల్ అనాలిసిస్ యూజ్ చేయాలి, క్లియర్ గా మెన్షన్ చేశాడు ప్రాబ్లంలో. సో నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి నోడల్ వోల్టేజెస్ కనుక్కోవాలి, ఫస్ట్ బేసిక్ థింగ్ అది. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఇమ్మీడియట్ గా నేను రాంబస్ షేప్ ఐడెంటిఫై చేశాను, అంటే అది డిపెండెంట్ సోర్స్, డైమండ్ షేప్ లో ఉంది లేదా రాంబస్ షేప్ లో ఉంది, అది డిపెండెంట్ సోర్స్. తర్వాత ఆ డిపెండెంట్ సోర్స్ దగ్గర డిపెండెంట్ సోర్స్ లోపల ప్లస్ మైనస్ ఇచ్చారా, ఆరో మార్క్ ఇచ్చారా చూడాలి. ఆరో మార్క్ ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ అ కరెంట్ సోర్స్. సో అందుకనే IS అని ఇమ్మీడియట్ గా రాసుకున్నాను, దిస్ ఈస్ కరెంట్ సోర్స్. ఇక్కడ వాల్యూ ఏదైనా ఇచ్చిండొచ్చు, ఆరో మార్క్ ఉందంటే మనం ఫస్ట్ అది కరెంట్ సోర్స్ గా ఐడెంటిఫై చేయాలి. IS ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఇచ్చారు, 2 × Ix. సో 2 × Ix.
దిస్ ఈస్ ఎ కరెంట్ సోర్స్. ఇది కరెంట్ సోర్స్ అని ఎలా చెప్పగలరు? బికాస్ దెర్ ఈస్ ఎన్ arrow mark mentioned inside the rhombus shape. So is is equals to, what is its value? It is equal to 2 into ix. సో ఈ ix అనే వాల్యూ మనకు తెలియదు యాక్చువల్గా. సో ఈ ix అనే వాల్యూని సేమ్ సర్క్యూట్ లో ఎక్కడో చోట ఇచ్చింటాడు. ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ix అని ఇక్కడ ఒక arrow mark ఇచ్చాడు, 2 ohms దగ్గర ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ix ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ త్రూ 2 ohms. అదే రాశాను ఇమ్మీడియట్ గా. ఈ ఈక్వేషన్ రాసుకుంటే ఇంక ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. సో ix ఇస్ ఈక్వల్స్ టు 2 ohms, కరెంట్ త్రూ 2 ohms కాబట్టి ix ఇస్ ఈక్వల్స్ టు కరెంట్ త్రూ 2 ohms. మనము నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాం కాబట్టి కరెంట్ త్రూ రెసిస్టర్ ని V/R ఫార్మాట్ లో రాసుకోవాలి. కాబట్టి కరెంట్ త్రూ 2 ohms ఇస్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ 2 ohms బై 2 రాసాను. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే ఏంటి? 2 ohms ఎక్కడికి కనెక్ట్ అయింది మా? ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి కనెక్ట్ అయింది. అంటే V1 మైనస్ V2 తీసుకోవాలి, లేదా V2 మైనస్ V1 తీసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ 2 ohms ప్లేస్ లో మనము V1 మైనస్ V2 రాసుకోవాలి, లేదా V2 మైనస్ V1 అయినా రాసుకోవాలి. ఎందుకు సార్ అంటే 2 ohms ఎక్కడ కనెక్ట్ అయింది? ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి కనెక్ట్ అయింది. ఫస్ట్ నోడ్ అంటే ఏంటి? నోడ్ ఈజ్ ఎ పాయింట్ వేర్ 3 or more ఎలిమెంట్స్ మీట్. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఈ నెగిటివ్ టెర్మినల్స్ అన్ని మీట్ అవుతున్న పాయింట్ ని 0th నోడ్ గా ఐడెంటిఫై చేసాము. 0 volts అని తీసుకున్నాము, అజ్యూమ్ చేసుకున్నాము. నెక్స్ట్ రిమైనింగ్ ఈ పాయింట్ ని ఫస్ట్ నోడ్ గా తీసుకున్నాము, ఇక్కడ వోల్టేజ్ V1 అజ్యూమ్ చేసాం. నెక్స్ట్ ఈ పాయింట్ ని సెకండ్ నోడ్ గా తీసుకున్నాము, వోల్టేజ్ V2 అని అజ్యూమ్ చేసాం. నెక్స్ట్ ఈ పాయింట్ ని థర్డ్ నోడ్ గా V3 వోల్టేజ్ అని అజ్యూమ్ చేసాం. ఏ పాయింట్ తీసుకున్నా మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, 3 ఎలిమెంట్స్ మీట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ బాటమ్ లైన్, దిస్ ఈజ్ 0th node where the voltage is 0 volts. First node, second node, third node are non-reference node. 0th node is reference node. సో ఇచ్చిన ప్రాబ్లంలో అడిషనల్ గా మనకి ఏం స్టెప్ ఇక్కడ మనం ఫ్రేమ్ చేస్తున్నాము? డిపెండెంట్ సోర్స్ ఇచ్చారు, ఆరో మార్క్ ఉందంటే కరెంట్ సోర్స్. వాల్యూ ఎంత ఉంది? 2ix. ix వాల్యూ మనకు తెలియదు కాబట్టి ix వాల్యూ అబ్జర్వ్ చేయాలి సర్క్యూట్ డయాగ్రామ్ లో. ix is equals to current through 2 ohms. Current through 2 ohms అంటే we are applying nodal analysis, so write it like V/R, voltage across 2 ohms by 2. What is voltage across 2 ohms? 2 ohms is connected in between first node and second node, so V1 minus V2. In terms of nodal voltages వచ్చే విధంగానే రాసుకోవాలి. ఎందుకు? నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ చెప్పిన పాయింట్ ఎక్కడ డీవియేట్ కావద్దు. ఎక్కడైనా డీవియేట్ అయినారంటే మళ్ళీ మొత్తం ప్రాబ్లం కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ నోడ్ రాస్తున్నా. ఫస్ట్ నోడల్ డయాగ్రామ్ రాసాను. ఇక్కడ మీకు ఆల్రెడీ నోడల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలని చెప్పాను. సో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నోడ్ ప్లేస్ చేశాను. ఫస్ట్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్ కనెక్ట్ అయిన బ్రాంచెస్ అన్ని డ్రా చేస్తూ వెళ్తున్నా. ఎంతవరకు డ్రా చేస్తున్నాను? ఇంకొక నోడ్ టచ్ అయ్యేంత వరకు డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ నోడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ నోడ్ లో మనకు 3 బ్రాంచెస్ కనెక్ట్ అయినాయి. 2 ohms ఒకటి, 4 ohms ఒకటి, 3 amperes ఒకటి. సో 3 amperes అనేది నోడ్ 1 లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి 2 ohms ద్వారా లీవింగ్ కరెంట్, 4 ohms ద్వారా లీవింగ్ కరెంట్ తీసుకున్నాం. అంటే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఇజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ ప్రకారము ఎంటరింగ్ కరెంట్ 3 amperes ఇజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్ I2 ohms ప్లస్ I4 ohms. 3 ఇజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ 2 ohms బై 2 అని రాసుకున్నాను. ఇక్కడ కరెంట్ అంటే ఎలా రాసుకోవాలి? వోల్టేజ్ బై రెసిస్టర్. నెక్స్ట్ I4 ohms అంటే V4 ohms బై 4 ohms అని రాసుకున్నాను. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే ఎలా రాసుకోవాలి? వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే 2 ohms ఎక్కడ కనెక్ట్ అయింది? ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి మధ్య కనెక్ట్ అయింది. సో ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి మధ్య కనెక్ట్ అయినప్పుడు మనం ఫస్ట్ నోడ్ కి నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాం కాబట్టి V1 మైనస్ V2 అదే రాసాను అన్నమాట. నెక్స్ట్ 4 ohms ఎక్కడ కనెక్ట్ అయింది? ఫస్ట్ నోడ్ కి థర్డ్ నోడ్ కి కనెక్ట్ అయింది. సో V1 మైనస్ V3 డివైడెడ్ బై 4. 4 ohms ఫస్ట్ నోడ్ కి థర్డ్ నోడ్ కి కనెక్ట్ అయింది. మనం ఫస్ట్ నోడ్ కి నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తున్నాం కాబట్టి V1 మైనస్ V3 బై 4. నెక్స్ట్ సెకండ్ నోడల్ డయాగ్రామ్ చూద్దాము. సపరేట్ గా రాసాను, మీరు ఒక పేపర్ పెట్టుకొని నీట్ గా సాల్వ్ చేసుకోండి. సెకండ్ నోడ్ కి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ కరెంట్ సోర్స్ కనెక్ట్ కాలేదు. దెర్ ఈస్ నో కరెంట్ సోర్స్ కనెక్టెడ్ టు ద సెకండ్ నోడ్. అంటే ఇందాక చెప్పినట్టు ఎంటరింగ్ కరెంట్ 0 అని అజ్యూమ్ చేసుకోవాలి. రిమైనింగ్ బ్రాంచెస్ అన్నింటిలోనూ మనమే లీవింగ్ కరెంట్స్ తీసుకోవాలి. కరెంట్ త్రూ 2 ohms, కరెంట్ త్రూ 4 ohms, కరెంట్ త్రూ 8 ohms అన్ని లీవింగ్ కరెంట్స్. ఎందుకు? కరెంట్ సోర్స్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు సెకండ్ నోడ్. సో వాట్ ఈస్ ద ఎంటరింగ్ కరెంట్? 0 amperes.
అది అజంప్షన్. 0 is equals to I2 ohms plus I4 ohms plus I8 ohms. 0 is equals to current through 2 ohms అంటే ఏనా V by R ఫార్ములా, వోల్టేజ్ అక్రాస్ 2 ohms by 2 ప్లస్ కరెంట్ త్రూ 4 ohms అంటే వోల్టేజ్ అక్రాస్ 4 ohms by 4, కరెంట్ త్రూ 8 ohms అంటే వోల్టేజ్ అక్రాస్ 8 ohms by 8. ఫర్ ఎగ్జాంపుల్ V2 ohms అంటే ఏంటి, V2 minus V1, V4 ohms అంటే V2 minus 0, V8 ohms అంటే సెకండ్ నోడ్ కి థర్డ్ నోడ్ కి మధ్య కనెక్ట్ అయింది కాబట్టి V2 minus V3. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ విల్ గో ఫర్ థర్డ్ నోడ్. థర్డ్ నోడ్ అబ్జర్వ్ చేస్తే ఇది కొద్ది కాంప్లెక్సిటీ, డిఫికల్ట్ గేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. కొద్దిగా మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా రాసుకోవచ్చు. ఫస్ట్ ఈ పర్టికులర్ నోడ్లో ఏదైనా కరెంట్ సోర్స్ ఉందా, 4 ohms ఉంది, 8 ohms ఉంది, కరెంట్ సోర్స్ ఉంది, 2ix అనే కరెంట్ సోర్స్ ఉంది నాన్న. బట్ కాకపోతే ఆ కరెంట్ సోర్స్ కూడా లీవింగ్ కరెంట్ సోర్స్ కూడా లీవింగ్ అంటే రిమైనింగ్ 2 కూడా లీవింగ్ కరెంట్స్ గానే తీసుకోవాలి. ఎంట్రింగ్ కరెంట్ 0. సో 0 is equals to వాట్ ఆర్ ద లీవింగ్ కరెంట్స్, 2ix, I8 ohms, I4 ohms అవే రాసాను. సమ్ ఆఫ్ ఎంట్రింగ్ కరెంట్స్ is equals to సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. నెక్స్ట్ ix అంటే ఏంటిమా, ix అంటే కరెంట్ త్రూ 2 ohms అని ఫస్ట్ లోనే రాసుకున్నాను నేను. కరెంట్ త్రూ 2 ohms అంటే ఏంటి, వోల్టేజ్ అక్రాస్ 2 ohms. వోల్టేజ్ అక్రాస్ 2 ohms అంటే ఏంటి, 2 ohms ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి మధ్య కనెక్ట్ అయింది కాబట్టి V1 minus V2. ఇంకా మీకు ఆల్రెడీ వోల్టేజ్ అక్రాస్ 8 ohms, వోల్టేజ్ అక్రాస్ 4 ohms ఎలా రాసుకోవాలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గో త్రూ దిస్, విల్ గెట్ థర్డ్ ఈక్వేషన్. ఇఫ్ యూ సాల్వ్ ఈక్వేషన్ 1, 2, 3 విల్ గెట్ నోడల్ వోల్టేజెస్ V1, V2 అండ్ V3. ఇది నాన్న నోడల్ అనాలిసిస్ లో 2 మోడల్స్ డిస్కస్ చేసాం. నార్మల్ మోడల్ ఒకటి, డిపెండెంట్ సోర్స్ మోడల్ ఒకటి డిస్కస్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ డ్యూయాలిటీ అండ్ డ్యూయల్ నెట్వర్క్స్. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే లాస్ట్ టైం స్టేట్మెంట్ డ్యూయాలిటీ స్టేట్మెంట్ అడిగాడు, నెక్స్ట్ డ్యూయాలిటీ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. సో దట్స్ వై ఐఎమ్ డిస్కసింగ్ దిస్ టాపిక్ యాజ్ లాస్ట్ టాపిక్. దిస్ టాపిక్ ఆల్సో వాట్ ఈస్ డ్యూయాలిటీ. ఫస్ట్ డ్యూయల్ అంటే 2 అని మీనింగ్. సో వాట్ ఈస్ డ్యూయాలిటీ అంటే ఒక నెట్వర్క్ కి సంబంధించిన మెష్ ఈక్వేషన్స్ ఇంకొక నెట్వర్క్ కి సంబంధించిన నోడల్ ఈక్వేషన్స్ సేమ్ గా ఉంటే దాన్నే డ్యూయల్ నెట్వర్క్స్ అంటాము. వన్స్ అగైన్ ఐ డిఫైన్, 2 ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ ఆర్ సెడ్ టు బి డ్యూయల్ నెట్వర్క్స్. 2 ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ ని డ్యూయల్ నెట్వర్క్స్ అని ఎప్పుడు అంటాము, ఇఫ్ ద మెష్ ఈక్వేషన్స్ ఆఫ్ వన్ నెట్వర్క్ ఆర్ ఈక్వల్ టు నోడల్ ఈక్వేషన్స్ ఆఫ్ అదర్స్. అంటే ఫస్ట్ నెట్వర్క్ ఈక్వేషన్స్, ఫస్ట్ నెట్వర్క్ కి మెష్ ఈక్వేషన్స్ తీసుకున్నాము, సెకండ్ నెట్వర్క్ కి నోడ్ ఈక్వేషన్స్ తీసుకున్నాము. ఈ మెష్ ఈక్వేషన్స్, నోడ్ ఈక్వేషన్స్ సేమ్ మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఉంటే వాటినే డ్యూయాలిటీ, డ్యూయల్ నెట్వర్క్స్ అని అంటున్నాం. నెక్స్ట్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యూయల్ పెయిర్స్. ఐ మీన్ 2 మార్క్స్ కి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కరెంట్ ఉంటే వోల్టేజ్, కరెంట్ డ్యూయల్ ఈజ్ వోల్టేజ్, వోల్టేజ్ డ్యూయల్ కరెంట్. ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్. ఇండక్టర్, కెపాసిటర్, కెపాసిటర్ ఇండక్టర్. రెసిస్టర్, కండక్టర్, రెసిస్టెన్స్ అంటే కండక్టెన్స్. సింబల్ సేమ్, సిరీస్, ప్యారలల్. వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ ఉంటే మళ్ళీ వోల్టేజ్ సోర్స్, ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కేవిఎల్ ఉంటే కేసిఎల్, కేవిఎల్ ఉంటే కేసిఎల్, కేసిఎల్ ఉంటే కేవిఎల్. అంటే డ్యూయాలిటీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్యూయాలిటీ తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్ కేస్ 10 మార్క్స్ క్వశ్చన్ అడిగితే, మనము 2 సర్క్యూట్స్ కన్సిడర్ చేసాము. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఒకటి, ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఒకటి కన్సిడర్ చేసాం. ఫస్ట్ సర్క్యూట్ యొక్క కేవిఎల్ ఈక్వేషన్ సెకండ్ సర్క్యూట్ యొక్క కేసిఎల్ ఈక్వేషన్ తో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవడం అంటే సేమ్ మ్యాథమెటికల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ టూ సర్క్యూట్స్ ని డ్యూయల్ సర్క్యూట్స్ అంటున్నాం. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ కన్సిడర్ చేశాను, నెక్స్ట్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ కన్సిడర్ చేశాను. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఏం అప్లై చేస్తాము, కేవిఎల్ అప్లై చేస్తాం. ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఏం అప్లై చేస్తాము, కేసిఎల్ అప్లై చేస్తాం. సో సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ కి కేవిఎల్ ఈక్వేషన్, ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ కి కేసిఎల్ ఈక్వేషన్ రెండు మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ మ్యాథమెటికల్ ఫార్మాట్ లో ఉంది. సో దీస్ టూ సేమ్ మ్యాథమెటికల్ ఫార్మాట్ అంటే ఈ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసినప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుంది, సేమ్ సొల్యూషన్ వస్తుంది. సో దీస్ టూ ఆర్ సెడ్ టు బి డ్యూయల్ నెట్వర్క్స్. డ్యూయాలిటీ అంటున్నాము, డ్యూయల్ నెట్వర్క్స్ అంటున్నాం.
సో ప్రొసీజర్ టు డ్రా డ్యూయల్ నెట్వర్క్ ఎలా డ్రా చేయాలి? డ్యూయల్ నెట్వర్క్ డ్రా చేయడానికి ప్రొసీజర్. లెట్ us see the procedure. So first consider the given network and identify the number of meshes. ఒక్కొక్క మెష్ లో మనం ఒక్కొక్క నోడ్ ప్లేస్ చేస్తాము. నెట్వర్క్ అవుట్ సైడ్ ఎక్స్ట్రా నోడ్ ప్లేస్ చేస్తాం. ఒక్కొక్క మెష్ లోపల ఒక్కొక్క నోడ్ ప్లేస్ చేయాలి. అవుట్ సైడ్ ద నెట్వర్క్ ఎక్స్ట్రా ఒక నోడ్ అనేది ప్లేస్ చేస్తాము. ఆ ఎక్స్ట్రా నోడ్ నే మనము రెఫరెన్స్ నోడ్ అంటున్నాం. సో లెట్ us directly go to the problem so that we can easily understand this. So first given network nana. సో ఈ గివెన్ నెట్వర్క్ ఇది ఇచ్చాడు మనకు. ఈ గివెన్ నెట్వర్క్ లో ఏం చేశాను చూడండి. ఫస్ట్ మెష్ లో ఫస్ట్ నోడ్ ప్లేస్ చేశాను, ఫస్ట్ డాట్ ప్లేస్ చేశాను. సెకండ్ మెష్ లో సెకండ్ డాట్ ప్లేస్ చేశాను. అవుట్ సైడ్ ద నెట్వర్క్ అడిషనల్ గా ఇంకొక డాట్ రెఫరెన్స్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాం, అది ప్లేస్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్ కి కనెక్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ నోడ్ నుంచి రెఫరెన్స్ నోడ్ కి కనెక్షన్స్ ఇవ్వాలి. కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ నోడ్ నుంచి కనెక్షన్ కరెంట్ సోర్స్ ద్వారా వెళ్తుంది. ఫస్ట్ కరెంట్ సోర్స్ ఈజ్ రిలేటెడ్ ఓన్లీ టు ఫస్ట్ మెష్. కరెంట్ సోర్స్ అనేది ఫస్ట్ మెష్ కి మాత్రమే రిలేటెడ్ అయ్యింది కాబట్టి, కామన్ గా లేదు కాబట్టి ఈ కనెక్షన్ ఫస్ట్ నోడ్ నుంచి కరెంట్ సోర్స్ ద్వారా డ్రా చేస్తున్న కనెక్షన్ రెఫరెన్స్ నోడ్ కి ఇవ్వాలి. సిమిలర్లీ ఫస్ట్ నోడ్ నుంచి రెసిస్టర్ R1 ద్వారా పాస్ అయ్యే కనెక్షన్ కూడా మనకి రెఫరెన్స్ నోడ్కే వెళ్తుంది. ఎందుకు సార్ అంటే R1 అనే రెసిస్టర్ ఫస్ట్ మెష్ కి మాత్రమే రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఫస్ట్ నోడ్ నుంచి R1 ద్వారా వెళ్ళే కనెక్షన్ రెఫరెన్స్ నోడ్కి వెళ్తుంది. అదే ఫస్ట్ నోడ్ నుంచి కెపాసిటర్ ద్వారా వెళ్ళే కనెక్షన్, కెపాసిటర్ ఎలా ఉంది? ఫస్ట్ మెష్ కి సెకండ్ మెష్ కి కామన్ గా ఉంది కాబట్టి ఈ కెపాసిటర్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఫస్ట్ నోడ్ కి సెకండ్ నోడ్ కి మధ్య కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఫస్ట్ నోడ్ నుంచి కరెంట్ సోర్స్ ద్వారా ఒక లైన్ డ్రా చేశానో, ఇక్కడ చూడండి డాటెడ్ లైన్స్ తో రాశాను. కరెంట్ సోర్స్ ద్వారా పాస్ అయిన తర్వాత ఈ కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ రెసిస్టర్ ఉంటే కండక్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్. సో నెక్స్ట్ కెపాసిటర్ ద్వారా పాస్ అయినప్పుడు ఇండక్టర్ గా కన్వర్ట్ అవుతుంది. కెపాసిటర్ ద్వారా పాస్ అయినప్పుడు ఇండక్టర్ గా కన్వర్ట్ అవుతుంది. ఇండక్టర్ ద్వారా పాస్ అయినప్పుడు కెపాసిటర్ గా కన్వర్ట్ అవుతుంది. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్ సెకండ్ నోడ్ నుంచి ఇండక్టర్ ద్వారా ఒక కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది? కనెక్షన్ 0th నోడ్కి వెళ్తుంది. ఎందుకు 0th నోడ్కే? ఇండక్టర్ ఈజ్ రిలేటెడ్ ఓన్లీ టు ద సెకండ్ మెష్. సో సెకండ్ నోడ్ నుంచి రెఫరెన్స్ నోడ్కి వెళ్ళాలి. నెక్స్ట్ సెకండ్ నోడ్ నుంచి రెసిస్టర్ R2 ద్వారా పాస్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది కనెక్షన్? 0th నోడ్కి వెళ్తుంది. ఎందుకు 0th నోడ్ కంటే ఈ R2 అనే రెసిస్టర్ సెకండ్ మెష్ కి మాత్రమే రిలేట్ అయింది. సో R2 కి డ్యూయల్ Z2. నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్స్ తో అంతా డ్రా చేసింది నీట్ గా అరేంజ్ చేసుకుంటే లాస్ట్ లో మనకు ఒక నెట్వర్క్. దిస్ ఇస్ ద ఫైనల్ నెట్వర్క్. These are the important concepts in unit number 2. So in the next classes we will discuss unit number 1 part A and part B. In case if time prevails we will discuss unit number 2 additional number of problems also. Thank you for your patience. We'll meet in the next class.